పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న ఇన్ఛార్జ్ సెక్రటరీలకి, మంత్రివర్యులకి, ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, సెల్స్, డిపార్ట్మెంట్స్ అధ్యక్షులకి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులకి, సీనియర్ ఉపాధ్యక్షులకి, జనరల్ సెక్రటరీకి, నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఆర్గనైజేషన్స్ ఇష్యూస్ పైన మాట్లాడమని చెప్పి పెద్దలు పిసిసి అధ్యక్షులు గారు నాకు అవకాశం ఇచ్చారు. 2015లో నేను మొట్టమొదటిసారి ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాను. ఆ రోజు గౌరవ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉండే. రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ద్వారా 2 సార్లు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడి ఎవరు ఊహించని విధంగా ఏదైతే గౌరవ ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు నాకు ఏదైతే ఎన్ఎస్యూ అధ్యక్షునిగా ఉన్నప్పుడు వారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒకటే ఒక మాట చెప్పారు. ఏదైతే సంబంధించి విద్యార్థులకు సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే దానిపైన నువ్వు కష్టపడి పోరాటం చేయు, నీ విభాగానికి సంబంధించి నువ్వు నిలబడి కొట్లాడితే తప్పనిసరిగా మీకు గుర్తింపు లభిస్తుందని చెప్పని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ చూస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నాకు ప్రోత్సాహం ఇచ్చి మా జిల్లాకు సంబంధించి కరీంనగర్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు కూడా అదే మాట చెప్పారు. వారు చెప్పిన మాట మేరకు రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ ఉన్న నేను వారు చెప్పిన మాటని అనుసరించి ఏదైతే ఇష్యూస్ పైన పోరాటం చేసినందుకు ఊహించకుండా ఏదైతే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎమ్మెల్సీగా నా పేరు ప్రకటన వచ్చే వరకు కూడా నాకు ఎమ్మెల్సీ వస్తుంది, నాకు ఎమ్మెల్సీ పేరు కూడా కనీసం టీవీలో వస్తే కూడా నేను అనుకున్నా నిజంగా ఎమ్మెల్సీ నాకు ఇచ్చిరా అని చెప్పి నేనే ఒక ఆలోచనలు ఉండే. తర్వాత శ్రీధర్ బాబు గారు నాకు వారు సీఎం గారితో ఉండి కాల్ చేసి వెంకట్ను నామినేషన్స్కి ప్రిపేర్ చేసుకో అని చెప్పారు. దానికంటే ముందు ఒక బై ఎలక్షన్స్ నాకు అవకాశం వస్తే చాలా మంది కూడా నాకు ఓట్లు తక్కువ వచ్చాయని ఆ రోజు ఎన్ని రకాలుగా మాట్లాడిన ఆ రోజు పిసిసి అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అధైర్యపడకు, నువ్వు పడ్డ కష్టానికి తప్పనిసరిగా నీకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు. నేను జైల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని జైలుకి తీసుకొని వచ్చి ఏదైతే ఆ రోజు ఎన్ఎస్ఐ సైనికులం మేము కార్యకర్తలం లోపల ఉంటే మాకు ఒక భరోసాని, ధైర్యాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు కల్పించింది. ఎందుకంటే నేను ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చిన వ్యక్తిని. నేను ఒక సింగిల్ పేరెంట్, ఒక మదర్, ఒక సింగిల్ పేరెంట్ పెంచిన ఒక బిడ్డని. ఈరోజు కేవలం ఆర్గనైజేషన్ని నమ్ముకొని కష్టపడితే తప్పనిసరిగా గుర్తింపు వస్తుందని చెప్పని ఈరోజు నిలువెత్తు ఉదాహరణ ఇక్కడ ఉన్న వ్యక్తులలో నేను. ఎందుకంటే అతి చిన్న వయసులో భారతదేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ 31 సంవత్సరాలు ఉన్న నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే మహేష్ అని మీరు ఆర్గనైజేషన్ ఇష్యూస్ పైన చెప్పమన్నారు, ఈరోజు మన సోషల్ వెల్ఫేర్ ఏదైతే మన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్షేత్ర స్థాయిలో, కింది స్థాయిలో, బూత్ స్థాయిలో తీసుకొని వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సెల్స్, డిపార్ట్మెంట్స్, ఫ్రంటల్స్ దాదాపు మనకి 28 to 30 ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కటి కూడా ఐడియాలజికల్గా ప్రతి బూత్ లెవెల్లో కూడా, బ్లాక్ లెవెల్లో కూడా, ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ యూనివర్సిటీస్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో వీళ్ళని స్ట్రెంథన్ చేసి ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీ అనుసంధానం ఉన్న వ్యక్తుల్ని మనం తయారు చేసుకుంటే రేపొద్దున ఈ మజిల్ పవర్ని, మనీ పవర్ని మనం ఏదైతే బలంగా మనం ఎదుర్కోగలుగుతామో ఆ ఎదుర్కొంటే రేపొద్దున నాసొంటి మరికొంతమందికి కూడా అవకాశాలు వచ్చే ఒక అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు